కూటమి ప్రభుత్వం పరిపాలన అని చెప్పండి అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళ మధ్య సమస్యలు లేకపోవచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రం అసంతృప్తులు మాత్రం పెరుగుతున్నమాట వాస్తవం. ఎక్కడ పెరుగుతున్నాయి అని చెప్పంటే ప్రభుత్వం చాలా స్కీమ్స్ చేస్తున్నట్టుగా మీడియాలోను మీటింగ్లోను సమావేశాలు చెప్తున్నారు. అయితే అవన్నీ గ్రౌండింగ్ ఎంతవరకు అవుతాయి అనే దాని మీద ప్రజల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్లో చదువుకున్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగుల్లో దాంట్లో ఉండే అస్పష్టతని ప్రభుత్వం ఇంకా క్లారిఫై చేయడంలో చాలా గ్యాప్ మాత్రం ఉంది. ఎందుకని చెప్పంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా ప్రభుత్వం 23 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే ఎంతమంది నెలకు 1 లక్ష ఉద్యోగాలు, నెల 1 లక్ష ఉద్యోగాలు రాష్ట్రంలో వస్తే ఎంత ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకి అది ఐటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అలాగే ఇంటికి ఒక సంబంధించి పారిశ్రామికవేత్త అని చెప్పని బాబు గారు చెప్తున్నారు. పారిశ్రామికవేత్త డెవలప్ చేయడం తప్పని ఎవరు అనరు, కానీ పారిశ్రామికవేత్తం సాధ్యమవుతుందా అంటే వాస్తవాల దగ్గరగా ప్రభుత్వాలు ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని అమలు జరపడానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ అనేటువంటి దాంట్లో ఒక విస్తృతమైన గ్యాప్ మాత్రం ఉంది.